విద్యార్థి ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, పుస్తక రచయిత నలమాస కృష్ణ, సభలో ఉన్న అందరికీ నమస్కారం. విశ్లేషించడం అనే పెద్ద బాధ్యత పెట్టారు నాకు. నిజానికి నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఇందాక కృష్ణ చెప్పినట్టుగా, ఈ పుస్తకం చూడంగానే చరిత్ర రచన మొదలైంది అనే సంతోషం కలిగింది. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ చరిత్ర రచన అనే ప్రాజెక్ట్ ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు, బయట నుంచి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు ఎవరు. నిజానికి 47లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాలు జాతీయోద్యమ చరిత్రని, స్థూలంగా చరిత్రను నిర్మించే ప్రాజెక్ట్ తీసుకున్నారు. మనకు 52, 53 కల్లా ప్రభుత్వం వాళ్ళు ఆర్కైవ్స్ వాళ్ళు ప్రచురించిన చరిత్ర పుస్తకాలు వచ్చాయి. అంతకుముందు 300-400 ఏళ్ల నుంచి మొఘల్స్ పీరియడ్ నుంచి కూడా ఎట్లా భారతదేశంలో క్రమంగా జాతీయ భావాలు నిర్మాణం అయినాయి అనేది. మరి ఎందుకు ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తన చరిత్రను ఎందుకు రాసుకునే ప్రయత్నం చేయలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. రాసుకునే ప్రయత్నం చేయలేదు కానీ చరిత్రను నిర్ధారణ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఉద్యమాన్ని మొత్తాన్ని అప్రధానం చేసి ప్రత్యేక రాష్ట్రం అనేది ఒకరి బుర్రలో పుట్టిందని, ఒకళ్ళ ఆలోచనని, ఒకళ్ళ ప్రయత్నమని, దాని వెనుక నేపథ్యం ఏమీ లేదని, త్యాగాలు ఉన్నాయి కానీ ఆ త్యాగాల కంటే కూడా రాజకీయంగా చేసిన సమీకరణే ముఖ్యమని, ఇట్లా రకరకాల అభిప్రాయాలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాయి. ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఎవరైతే పవర్ఫుల్ వాయిస్ ఉందో వాళ్ళు చెప్తూ వచ్చారు. అందుకే ఏం జరిగిందనే చరిత్ర ప్రత్యామ్నాయం అంటాం, ఏదో ఏది ప్రత్యామ్నాయం, ఏది ఒరిజినల్, ఏది ప్రత్యామ్నాయం అనేది మళ్ళీ డిబేటబుల్. కానీ ఒక సంఘటన, ఒక క్రమము, ఒక పరిణామం జరిగినప్పుడు దాంట్లో ఉన్న అనేక పార్శ్వాల నుంచి ఆ పరిణామాన్ని కథనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాల నెరేటివ్స్ని మనం ప్రజల ముందు, పాఠకుల ముందు పెడితే, చరిత్ర ముందు పెడితే దాంట్లో అన్ని దృక్పథాల నుంచి ఒక సమగ్రమైన ఒక చరిత్ర దృక్పథం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కథ చెప్పాలి, ఏం జరిగిందనేది చెప్పాలి. ఏం జరిగిందని చెప్పకపోతే చాలా విషయాలు మిస్ అవుతాయి. పేర్లు మిస్ కావటం అనేది ఒక్కోసారి స్థలాభావం వల్ల మాత్రమే జరగదు. ఒకసారి మనకి ఎవరు గుర్తుండాలి, ఎవరు గుర్తుండకూడదు అంటే ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. మనం ఏది ముఖ్యం అనుకుంటున్నాం ఒక పోరాటంలో, ఉద్యమంలో, ఆ క్రమంలో మనతో వచ్చిన వాళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి చరిత్ర రచన చాలా ముఖ్యమైన విషయం. ఇందాక పాటలో, ఎల్లన్న పాటలో ప్రతి ఒక్కళ్ళని పుస్తకాల్లో పేర్లు రాసుకుంటాం అన్నాడు ఆయన. తర్వాత కన్నీళ్లతో కథలు చెప్పుకుంటాం అన్నాడు. ఇవి రెండు ఎందుకు అవసరం అంటే, ఎట్లా వచ్చాము, ఈ ప్రయాణం ఎట్లా చేసాము, ఉద్యమం ఎట్లా ఫలించింది, లేదా ఉద్యమం ఎట్లా జరిగింది అనేది మన మనస్సులో స్థిరపరచుకోవడం కోసమే కాదు, ఈ ప్రయాణాన్ని బట్టి భవిష్యత్తు కూడా ఉంటుంది. మనం త్యాగాల వల్ల, ఎందరో చేసిన ప్రయత్నాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మనం అనుకున్నామంటే, వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎందుకు ప్రాణాలు ఇచ్చారు అనే ఒక ప్రశ్న వస్తుంది. వాళ్ళ ఆశయాలను నెరవేర్చడం అనే ఒక కర్తవ్యం కూడా వస్తుంది. ఆ కర్తవ్యం మనల్ని నిర్దేశిస్తుంది. ఆ భారం లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఎవరైతే ఈ త్యాగాలని వాటిని అప్రధానం చేస్తూ పోవాలి, ఉద్యమాన్ని అప్రధానం చేస్తూ పోవాలి. ఉద్యమం ద్వారా జరిగిన విజయం ఏదైనా కూడా ఒక బాధ్యతని ఇస్తుంది. ఆ బాధ్యతను తప్పించుకోవడానికి ఆ ఉద్యమాన్ని అప్రధానం చేయటం అనేది, మార్జినలైజ్ చేయటం అనేది, లేదంటే నామమాత్రం చేయటం అనేది జరుగుతుంది. అందువల్ల చరిత్ర రచన అనేది చాలా ముఖ్యమైన విషయం. మేము మీడియాలో ఉండి, మీడియాకున్న పరిమితులకు లోబడి తెలంగాణ ఉద్యమాన్ని చాలా ప్రత్యక్షంగా, సమీపంగా చూసాం.
మనకు చాలామంది చెప్తారు, మనం చెట్లను చూస్తూ అడవిని చూడటం మర్చిపోకూడదు, అడవిని మాత్రమే చూస్తూ చెట్లను చూడటం మర్చిపోకూడదు. మనకేంటి, వార్తాపత్రికల్లో అనేక సంఘటనలు, వార్తలు విడివిడిగా చెల్లాచెదురుగా కనిపిస్తాయి. ఒక సంఘటనకు ఒక సంఘటన క్రమాన్ని, ఆ సంబంధాన్ని పత్రికలు చెప్పవు. అది మనం అర్థం చేసుకోవాలి, మన దృక్పథం నుంచి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కలిస్తే ఒక అడవి అవుతుంది అని తెలుసుకోవాలి. అట్లా మేము కానీ చాలామంది సమాజంలో ఉన్నవాళ్ళు అప్పుడు చూసినప్పుడు ఇవి అనేక పార్శ్వాల నుంచి, అనేక రంగాల నుంచి తెలంగాణ ఉద్యమం సైమల్టేనియస్గా వచ్చింది. ముందు సాహిత్య రంగంలో, సాంస్కృతిక రంగంలో, విద్యార్థి రంగంలో, ప్రజాస్వామిక రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక సంఘాలు, పౌర సమాజానికి సంబంధించిన ఫ్రంట్స్ నుంచి వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత రాజకీయంగా ఒక ఎంటిటీ ఏర్పడింది. రాజకీయంగా ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థి రంగంలో దానికి సంబంధించిన ప్రతిఫలనాలు కానీ, ఆసక్తులు కానీ, యాక్టివిటీ కానీ లేదని కాదు. అది ఒక రూపు తీసుకోవడానికి కొంతమంది విడివిడిగా ప్రయత్నిస్తూ సమిష్టిగా పనిచేయాలనే ప్రయత్నించడం, దానికి తర్వాత టైం పట్టింది. ప్రభుత్వం కృష్ణ రాశారు దాంట్లో. నాకు కృష్ణ రాసిన దాంట్లో చాలా ఆసక్తిగా అనిపించింది ఏంటంటే, విద్యార్థి ఉద్యమాన్ని ఒక సంఘటనగా రాయలేదు, నాకు క్రమంగా రాశాడు. ఆ క్రమం అనేది మలిదశ ఉద్యమంలోనే లేదు. ఆ క్రమానికి మూలం 1960ల నుంచి 70ల నుంచి ప్రగతిశీల ఉద్యమాల నుంచి, రిజర్వేషన్ వ్యతిరేక సామాజిక ఉద్యమాల నుంచి, అనుకూల వ్యతిరేక సామాజిక ఉద్యమాల నుంచి, ఆ క్రమం నుంచి ఎట్లా తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు తమ వైఖరిని ఎట్లా తీసుకుంటూ వచ్చారు. ఎవరు ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థుల్లో ఎవరు ఏ శిబిరం వైపు వెళ్ళారు, 70ల్లో ఏ శిబిరం వైపు వెళ్ళారు, 80ల్లోకి వచ్చేసరికి విద్యార్థుల కాంపోజిషన్, వాళ్ళ సామాజికమైన మూలాలు ఎట్లా మారుతూ వచ్చాయి, ఎట్లా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు చదువుకోవడం పెరిగిన తర్వాత వాళ్ళ వైఖరులు ఎట్లా ఉన్నాయి. జనచైతన్య సమితి, రిజర్వేషన్ల వ్యతిరేక నవచైతన్య సమితి అనుకుంటా కదా, రిజర్వేషన్ల వ్యతిరేకమైంది. ఇవి 2 రకాల శిబిరాలు. ఇక్కడ రిప్రజెంటేషన్ ఎవరు ఉన్నారు, ఎవరు ఏ వైపు తీసుకున్నారు, వీటికి తెలంగాణ ఉద్యమానికి ఉన్న సంబంధం ఏంటి, ఆ క్రమాన్ని ఈ పుస్తకంలో రాశారు. భారతదేశంలోని విద్యార్థి ఉద్యమాల దగ్గర నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు జేఏసీ ఏర్పాటు వెనకాల తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా, విద్యార్థి ఉద్యమ చరిత్ర కూడా స్థూలంగా ఇచ్చాడు ఆయన. ఆ స్థూలంగా ఇవ్వడంలో కేవలం అక్కడక్కడ కొన్ని మైలురాళ్లను ప్రస్తావించడం కాకుండా వాటి సామాజిక మూలాలను వివరిస్తూ అన్వయిస్తూ వచ్చారు. అది చాలా ముఖ్యం. చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఈ యూనివర్సిటీస్లో, దానికి మీరు చూసేటప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్లోనే మాత్రమే ఉద్యమం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్పుడు లేవు, కానీ ప్రైవేట్ కళాశాలలో, వృత్తి కళాశాలలో ఎక్కడా కూడా ఉద్యమ వాతావరణం లేదు. కేవలం ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ యూనివర్సిటీస్లో మాత్రమే ఈ ఉద్యమ చైతన్యం ఉంది. ఇక్కడ ఎక్కువ మంది సామాజికంగా, ఆర్థికంగా చాలా అట్టడుగున డిప్రైవ్డ్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ డిప్రైవ్డ్ సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఏం చూశారు, వాళ్ళు ఐడెంటిఫై అయిన ఆకాంక్ష ఏమిటి అనేది చాలా ఆసక్తికరమైన విషయం. మేము చాలా 90s, 96, 97లో సాహిత్య రంగంలో తెలంగాణ స్వరాన్ని వినిపించాలని కొంతమంది మిత్రులు అనుకుంటూ ఉన్న టైంలో మాకు నల్లగొండలో ఒక మిత్రుడి దగ్గర నుంచి ఎదురైన ప్రశ్న, అయితే మేము ఇప్పుడు ఇక్కడ పటేళ్ల పక్కన కూర్చొని జై తెలంగాణ అనాలనా అన్నాడు. అన్న తర్వాత మీకు తెలుసు గద్దర్ ఏమన్నారు మొదట్లో, అంటే భూమి కావాలి అనే డిమాండ్ పక్కన పెట్టి భూములకు నీళ్లు కావాలనే డిమాండ్కి రావాలన్నా అన్నాడు. అంటే ఈ ప్రశ్నలు తెలంగాణ ఉద్యమం చాలా చైతన్యవంతంగా వేసుకున్నది. తెలంగాణ ఉద్యమంలో మున్ముందు ఈ సకల సమాజానికి సంబంధించిన ఉద్యమంగా ఇది పరిణమించడానికి ముందు అంతర్గతంగా తను అనేక ప్రశ్నలు వేసుకున్నది. ఇది ఎవరికి అంతిమంగా లాభం చెందుతుంది, ఇవాళ మనం భూస్వాముల పట్ల, భూములు ఉన్న వాళ్లకు అనుకూలంగా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ గ్రీవెన్సెస్ కోసం మనం ఫైట్ చేయాలన్నా, ఇవాళ మనం నిన్నటిదాకా మరి సామాజికంగా మనల్ని అణిచివేస్తున్నాడు అన్నాడు, వాడితో కలిసి మనం ఒక ఉద్యమ లక్ష్యాన్ని షేర్ చేసుకోగలమా, ఇటువంటి ప్రశ్నలన్నీ వచ్చినాయి. ఈ ప్రశ్నల్ని తెలంగాణ ఉద్యమం తన అంతర్గతంగా చర్చించుకొని ఒక సమాధానం తీసుకున్నది. చాలా చోట్ల, మహబూబ్నగర్ లాంటి జిల్లా చోట మేము కనీసం
మాకు భూమి ఇవ్వకపోతే మాకు నీళ్ళు అవసరం లేదు, కానీ భూమి ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, మాకు ఇక్కడ పని దొరుకుతుంది అన్నారు. అంటే మన ప్రయోజనాలు, భూమి లేని వాళ్ళ ప్రయోజనాలు కూడా ఉద్యమంలో ఎట్లా ఉంటాయి అనేది క్రమంగా పరిమితంగానైనా తెలుసుకోవటం మొదలైంది. తెలుసుకొని ఇది కేవలం కొంతమంది కూడగట్టుకొని ఐక్య కార్యాచరణ సమితి ఏర్పరచుకోవడం కాదు, క్షేత్రస్థాయిలోనే తెలంగాణ ప్రజలలోనే అంతర్గత వైరుధ్యాల్ని పక్కన పెట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి, అందరికీ పనికొచ్చే లక్ష్యాలు ఏమున్నాయి, ఆ లక్ష్యాల మేరకు అందరూ కలిసి పనిచేద్దామనే ఒక స్పృహ వచ్చింది. ఆ స్పృహ వచ్చిన తర్వాతనే తెలంగాణ, గ్రామీణ తెలంగాణ యొక్క బిడ్డలే ఇక్కడ యూనివర్సిటీస్లో ఉన్నారు కాబట్టి అదే ఐక్య కార్యాచరణ స్ఫూర్తి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందని నాకు అనిపిస్తుంది. దాన్ని, ఆ విషయాన్ని కృష్ణ కూడా అనేక రకాలుగా చెప్పారు. ఎవరు వీళ్ళ మూలాలు ఏమిటి, తెలంగాణ విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ గ్రామంలో గ్రామీణ తెలంగాణ సంక్షోభం యూనివర్సిటీస్లో ఎట్లా ప్రతిఫలించింది. కాబట్టి ఈ తెలంగాణ సామాజిక చరిత్ర కూడా చాలా అవసరం. తెలంగాణ సామాజిక చరిత్ర, సాంఘిక చరిత్ర తెలిస్తే రాజకీయ చరిత్రను రాయగలం. ఎట్లా మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు సంబంధించిన మెజారిటీ ప్రజలు భ్రమలతో అనుకోండి, ఇష్టాలతో అనుకోండి, ఆకాంక్షలతో అనుకోండి, కలిసి పనిచేసిన సందర్భం తెలంగాణ ఉద్యమం. అది ఆ విధంగా దానికి చరిత్రలో గొప్ప స్థానం ఉంటుంది. ఇది ఈ పుస్తకం మనకు ఇవ్వని అవకాశం ఏంటంటే, నేను కృష్ణ గారితో ఫోన్ చేసినప్పుడు అన్నది ఏంటంటే, మీరు 13తో ఆపేసి చాలా దీని గురించి డిస్కషన్ ఒక దగ్గర ఆపేసినారు మీరు. ఇప్పటిదాకా కనుక కొంచెం తర్వాత పోస్ట్ స్క్రిప్ట్ కూడా రాసి ఉంటే ఆ ఆకాంక్షల యొక్క సాఫల్య వైఫల్యాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకు నిజంగా తప్పు చేసిందని తెలంగాణ సమాజం అనుకుంటున్నదా? తప్పు చేసిందని మనసులో తెలంగాణ సమాజం పశ్చాత్తాపడి ఉద్యమంతో అంతగా సంబంధం లేని పార్టీకి, ఉద్యమంతో ప్రత్యక్ష భాగస్వామ్యం లేని నాయకుడికి తెలంగాణను అప్పచెప్పిందా? ఈ ట్రాన్సిషన్ వెనక తెలంగాణ పశ్చాత్తాపం అని ఉందా? పశ్చాత్తాపం ఉందని నేను అనుకోవట్లేదు. ఎవరికైనా ఎట్లా అంటే ఒక ఇమీడియట్గా ఒక ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి మనం ఒక చిన్న కిటికీ ఎట్లా తెరుస్తామో అట్లాగే ఆ ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడమే తప్పించే ఈ ప్రభుత్వం మీదైనా ఏ ప్రభుత్వం మీదైనా తెలంగాణ తన ఉద్యమ ఆకాంక్షలను ప్రస్తావించి నిలదీసి దాన్ని అమలు చేసేటట్టుగా చేయగలదు. ఆ చేసే చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వవిద్యాలయాల నుంచే వచ్చింది. మాకు ఒక ఆశ్చర్యం కలిగేది, తెలంగాణకు ఆంధ్రాకు సరిహద్దు ఎక్కడుంది? ఎక్కడో ఉండాలి కదా, నాగార్జున సాగర్ దగ్గరో వాడపల్లి దగ్గర ఎక్కడో ఉండాలి. మరి ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఒక సరిహద్దు ప్రాంతం యుద్ధరంగం ఎందుకైంది? ఎందుకు డిజిగ్నేట్ చేసినారు ఇది ఉస్మానియా యూనివర్సిటీని ఒక వార్ జోన్గా? ఇక్కడ మాత్రమే ప్రభుత్వానికి, అంటే ఆంధ్ర ప్రాంత ఆధిపత్య ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఆకాంక్షలకు మధ్యలో యుద్ధరంగంగా తెలంగాణ వాళ్ళు డిజిగ్నేట్ చేశారా? తెలంగాణ తను తాను డిజిగ్నేట్ చేసుకుందా? అంటే విద్యార్థులు వాళ్ళ రణరంగాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఇక్కడి నుంచి నిలబడే, ప్రధానంగా ఇక్కడి నుంచి నిలబడే, అప్పుడప్పుడు పంజాగుట్ట చౌరస్తాలో కొన్ని యాక్షన్స్ చేసి ఉండొచ్చు, అసెంబ్లీ మీద ముట్టడికి వెళ్ళి ఉండవచ్చు, కానీ ప్రధాన ఉద్యమ స్థావరంగా తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది రూపొందటం వెనక ఇది ప్రధానంగా మానవీయ శాస్త్రాల విద్యార్థుల కేంద్రం, ప్రధానంగా తెలంగాణ గురించి ఆలోచించే ఈ భూమిపుత్రుల కేంద్రం కాబట్టి అది చేయగలిగింది. ఆ కనెక్షన్ని తెలంగాణ గ్రామానికి, తెలంగాణ భూమిపుత్రులకి, ఉద్యమకారులకు ఉండే సంబంధాన్ని చాలా ప్రతిభావంతంగా ఈ పుస్తకం చెప్పిందని నేను అనుకుంటున్నాను. చాలా చాలా ఘట్టాలు రాశారు దాంట్లో, కానీ నేను అనుకోవటం ఇది ఎంఫిల్ కావటం వల్ల దానికి ఉన్న లిమిటేషన్స్ వల్ల ఇంకా చాలా ఇన్సిడెంట్స్, చాలా సమావేశాలు, చాలా మైలురాళ్ళు దీంట్లో కావాల్సినంత స్పేస్ పొంది ఉండకపోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. మీకు గుర్తుండి ఉంటుంది, సకల జనుల సమ్మె ఎప్పుడు కేవలం పేపర్లో వచ్చిన వార్తలు మాత్రమే తీసి జూలూరి గౌరీశంకర్ 2 పుస్తకాలు వేసాడు. ఎవరైనా దాని మీద కూర్చుంటే సకల జనుల సమ్మె ఎట్లా జరుగుతుంది రీసెర్చ్ చేయడానికి అది పనికొస్తుంది. అంటే పేపర్లో వచ్చిన వార్తలే. తెలంగాణ ఉద్యమాన్ని డాక్యుమెంట్ చేయడానికి నల్లమాస్ కృష్ణ లాంటి వాళ్ళు చేసింది కేవలం డాక్యుమెంటేషన్ కాదు, దృక్పథంతో కూడిన డాక్యుమెంటేషన్. అంటే ఈ ఉద్యమాన్ని ఎట్లా చూడాలి, ఆయన చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను లేదని చాలాసేపు ఆలోచించాను. విద్యార్థుల చేతిలో నుంచి ఉద్యమాన్ని లాక్కోవటం కోసమే పొలిటికల్ జేఏసీ పెట్టారని అన్నారు.
దాని గురించి ఇంకా నేను ఆలోచిస్తున్నాను. అది నాకు అనిపిస్తుంది, ఆంధ్ర ప్రాంత రాజకీయ రంగంలో దిగినందువల్ల దాన్ని కౌంటర్ చేయడం కోసం మాత్రమే తెలంగాణ ప్రాంత రాజకీయ రంగం వచ్చిందేమో, అందుకోసమే పొలిటికల్ జేఏసీ ఏర్పడిందేమో, అట్లా కూడా చూడాలేమో. కేవలం విద్యార్థుల నుంచి వేరే శక్తుల్లోకి పోకుండా పాలకవర్గ రాజకీయ పక్షాలు తమ చేతిలో ఉంచుకోవడం కోసం పొలిటికల్ జేఏసీ పెట్టారనే ఇది డిబేటబుల్. దాని మీద చాలా చర్చించాల్సిన విషయం. ఎవరెవరు ఎట్లా ప్లే చేశారు, ఎవరెవరి వాదనల వెనుక ఏ లక్ష్యం ఉంది, నిజంగా తెలంగాణ సమాజం అంతట్లోనూ కొంత సందేహము, కొంత హెజిటేషన్ ఇవన్నీ ఉన్నాయా? వాళ్ళ ప్రయోజనాలకి తెలంగాణ ఉద్యమానికి ఘర్షణ వాళ్ళు ఆ రోజుల్లోనే చూసారా అని చూసినప్పుడు అవన్నీ చాలా డిబేట్ చేయాల్సిన విషయాలని అనిపించింది. ఎందుకు రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఉద్యమ లక్ష్యాల్ని పక్కన పెట్టి వేరే ఎజెండాను, అసలు ఉద్యమ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్తాం అంటే ఒక రాజకీయ పార్టీ తన మీద ప్రజల ఆధిక్యాన్ని, ప్రజా చైతన్యం యొక్క ఆధిక్యాన్ని అంగీకరించడమే. ప్రజా చైతన్యం ఆధిక్యం మీద ఆధారపడకుండా తన సొంత ఇమేజ్ మీద, తన ప్రతిష్ట మీద ఆధారపడే రాజకీయాలు నడపాలనుకునే రాజకీయ నాయకుడు సహజంగానే ఉద్యమం యొక్క ప్రాబల్యాన్ని, ఉద్యమం యొక్క దాని ప్రైమసీని అంగీకరించడం. ఆ విధంగానే 10 ఏళ్ల నుంచి చాలా తొందరగానే ఉద్యమాన్ని అప్రధానం చేయడం కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు తెలంగాణ ఉద్యమ సమాజం కూడా చాలా రిలాక్స్ అయిపోయింది. చాలా కాలం గడిచిన తర్వాత సెకండ్ టర్మ్లో మాత్రమే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఒక అలర్ట్ అయింది తప్ప మొదట్లో దీన్ని పెద్దగా ఖాతరు చేయకుండా జరగనిచ్చింది. అది చాలా అన్యాయం చేసిందని అనుకుంటున్నాను. ఈ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు వాళ్ళు ఇప్పుడు రకరకాల చోట్ల పనిచేస్తున్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది వాళ్ళు పనిచేస్తున్నారు, తెలంగాణ సమాజంలో వ్యాపించారు. వాళ్ళు నిజాన్ని అనుకుంటున్న ఆ విలువలు ఇంకా కొనసాగిస్తారు, ప్రశ్నించే లక్షణాన్ని నిలబెడతారని నేను అనుకుంటున్నాను. దీనికి కారణం ఏంటి అని ఆయన ప్రధానంగా చెప్పింది, అట్టడుగు వర్గాల ప్రజల పిల్లలు తెలంగాణ ఈ ఉస్మానియా క్యాంపస్లో ఉద్యమకారులుగా అవతరించడము, వాళ్ళు తమ చేతుల్లోకి విషయాన్ని తీసుకోవాలనుకోవడం. ప్రజాస్వామిక తెలంగాణ అనే ఆకాంక్ష అనేది ఏదో ఒక రాజకీయ శిబిరం నుంచో ఒక చోటు నుంచి వచ్చింది కాదు. అది వాళ్ళు ఈ లక్ష్యం నుంచి ఏమి తమకు కావాలి, ఏమి సాధించాలి అని అనుకున్నప్పుడు కేవలం నీళ్లు నిధులు నియామకాలు అని ఆపద్ధర్మంగా ప్రాస కోసం మొత్తం తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్నింటినీ క్రోడీకరించి ఒక 3 లైన్లలో పెట్టడం కాదు. అంతకు మించిన అవసరం తెలంగాణ ఆ ప్రజాస్వామిక ఆత్మగౌరవానికి ఫలితం ఏంటంటే, ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం ఏంటంటే తప్పనిసరిగా ప్రజాస్వామికమైన పరిపాలనా శైలి. ఆ ప్రజాస్వామికమైన పరిపాలనా శైలి లేకపోవటం వల్లే మళ్ళీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినటం వల్ల ఇవాళ ప్రజలు రాజకీయంగా ఒక భిన్నమైన తీవ్రమైన తీర్పు ఇచ్చారు. కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకోవటం ముఖ్యం. అందరి పేర్లు రాసుకోవాలి, అందరి పేర్లు రాయాలి, ప్రతి చిన్న కంట్రిబ్యూషన్ కూడా రికార్డు కావాలి. ఆ కంట్రిబ్యూషన్ వెనుక ఉన్న ఆకాంక్ష ఏంటి, ఆ కంట్రిబ్యూషన్స్ మధ్య ఉన్న సంబంధం ఏంటి, దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ పుస్తకంలో ఆ ప్రయత్నం ఒక ప్రారంభ దశలో జరిగింది అనుకుంటున్నాను. ఈ పుస్తకం ముందు చేసేవాళ్ళకి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. మార్గదర్శకం ఒక లైన్ ఈయన వేశాడు, ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చారు మనకి. ఆ ఫ్రేమ్వర్క్ ఇచ్చినప్పుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్రను ఉస్మానియా నుంచి కాకతీయకు, ఇతర విశ్వవిద్యాలయాలకు, ఇతర జిల్లా కేంద్రాలకు, నగరాలు, పట్టణాలకు అన్నిటి కూడా విస్తరింపజేసినప్పుడు మనం మరింత బలంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఎందుకు బడుగు బలహీన దళిత ఆదివాసీ వర్గాలు ఏ సాఫల్యాన్ని, ఏ ప్రయోజనాన్ని ఈ ఉద్యమంలో చూశారు, దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా? మనం ఒక రాజకీయ నాయకత్వానికి అప్పచెప్పినప్పుడు అతను ఆ ప్రయోజనాల్ని, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మనం ఒత్తిడి చేసే ఒక యంత్రాంగాన్ని పెట్టుకోగలిగామా అనేది కూడా సమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ సందర్భంగా నల్లమాస కృష్ణను అభినందిస్తున్నాను. తెలంగాణ విద్యార్థి ఉద్యమం ఇవాళ ప్రపంచంలోనే చాలా అత్యంత గర్వించదగ్గ, అత్యంత సృజనాత్మకమైన ఉద్యమం. దీంట్లో దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు ఉన్నాయి. ఆత్మహత్యలు దుఃఖాన్ని కలిగించడంతో పాటు చాలామందికి ఆ కాలంలో భయాన్ని కలిగించాయి. అది ఆత్మహత్య అహింస కాదు, ఆత్మహత్య హింసే. అది శత్రువు చేసిన హింసే, ప్రత్యర్థి చేసిన హింసే. ఆ హింస చాలా ఒక భయోత్పాతాన్ని కూడా సృష్టించింది. ఆ భయోత్పాతం మన సమాజంలో సృష్టించింది, అవతల పక్షంలో వాళ్ళను సృష్టించింది. కాబట్టి తెలంగాణ ఇవ్వక
తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తూ చాలా నెమ్మదిగా లాబీయింగ్ ద్వారా మాత్రమే వచ్చిందని చెప్పుకోవడానికి వీలుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమం యొక్క కోర్స్ కరెక్షన్ చేయడం కోసం ఆత్మహత్యలు అనే మార్గాన్ని అనుసరించటం, అది ప్రజాప్రతినిధుల మీద మొత్తం రాజకీయ రంగం మీద ఒత్తిడి తీసుకురావటం మనం చూస్తాం. దురదృష్టవశాత్తు అటువంటి పద్ధతిలో ఒత్తిడి తీసుకురావాల్సి రావటం తెలంగాణ చరిత్రలో ఉండే ఒక విషాదం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ త్యాగం అనేది చాలా గొప్పది. ఆ త్యాగం లేకపోతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం లేదు. థ్యాంక్ యూ.